ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సుమారు 2.5 గంటల పాటు మంత్రివర్గ సమావేశం కొనసాగింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కొనసాగింది. ఈ భేటీలో కాకినాడ పోర్ట్ అదాని వ్యవహారంపై ప్రధానంగా చర్చించింది. జలవనరుల శాఖలో జీవో 62 అమలుపై కేబినెట్లో చర్చించారు. అదేవిధంగా సమీకృత పర్యాటక పాలసీ 2024-29కి కేబినెట్ ఆమోదం తెలిపింది. 2024-29 స్పోర్ట్స్ పాలసీలో మార్పు చేర్పులకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అలాగే పీఎం ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు ఆమోదం తెలిపింది. గత 5 ఏళ్లలో నిర్మించిన గృహాల రద్దుకు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఆయుర్వేద, హోమియోపతి, ఫ్యాక్టరీషన్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఐటీ గ్లోబల్ కమిటీ సెంటర్స్ పాలసీ 4.0కి ఆమోదం తెలిపిన కేబినెట్ ఏపీ టెక్స్టైల్స్ గవర్నమెంట్ పాలసీకి అదేవిధంగా ఏపీ మ్యారిటైమ్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక అదానీ పవర్ పై ఏదో ఒక నిర్ణయం తీసుకునే వరకు పవర్ సప్లై అగ్రిమెంట్ ను పెండింగ్ లో పెట్టాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. గత ప్రభుత్వం హయాంలో అదానీ విద్యుత్ ఒప్పందం కారణంగా 1750 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అందుకు సంబంధించి కేబినెట్ సమావేశంలో పూర్తి వివరాలను సహచరులకు సీఎం చంద్రబాబు నాయుడు వివరిస్తున్నారు. విద్యుత్ ధరలు తగ్గించకపోతే ఒప్పందాన్ని రద్దు చేసుకుని పెనాల్టీ చెల్లించడమే ఉత్తమమని అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్లుగా తెలుస్తుంది. ఒకవేళ ఒప్పందం రద్దు చేసుకుంటే రాష్ట్ర సర్కార్ అదానీ కంపెనీకి పెనాల్టీగా 2100 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి లైవ్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి. చాలా అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాము. ప్రధానంగా అయితే అదానికి సంబంధించి కూడా ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఏపీ ప్రభుత్వం. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ నేపథ్యంలోనే కేబినెట్ సమావేశంలో 10 అంశాలు ప్రధానంగా చర్చించారు. వాటిలో కొన్ని ఆమోదం కూడా జరిగిన పరిస్థితుంది. ప్రధానంగా తీసుకుంటే అటు జలవనరుల శాఖకు సంబంధించి జీవో నెంబర్ 62 అమలుపైన ప్రస్తుతం కేబినెట్లో చర్చ జరిగింది. దానికి సంబంధించి కూడా ఆమోదం తెలిపినట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు ప్రధానమంత్రి ఆవాస యోజన కింద గిరిజన గృహ పథకం అమలుకు సంబంధించి కేబినెట్లో చర్చ అయితే జరిగింది. దీనికి సంబంధించి కూడా ఆమోదం తెలిపింది కేబినెట్. ఇక గత 5 ఏళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రారంభం కాని గృహాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసే అంశంపైన కేబినెట్లో చర్చ జరిగింది. దానికి సంబంధించి కూడా ప్రస్తుతం కేబినెట్ ఆమోదం లభించింది. సిఆర్డీఏ అథారిటీకి సంబంధించి 23 అంశాలు ఏవైతే ఆమోదించాయో ఆ అంశాలకు సంబంధించి కేబినెట్లో చర్చ జరిగింది. 23 అంశాలకు సంబంధించి దాదాపు 11,467 కోట్ల మేర పన్నులు సిఆర్డీఏ పరిధిలో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో సిఆర్డీఏ ప్రతిపాదనలకు సంబంధించి ఈరోజు కేబినెట్లో చర్చ జరగడం జరిగింది. దానికి సంబంధించిన ప్రతిపాదనలకి కేబినెట్లో ఆమోదం లభించిన పరిస్థితి ఉంది. ఇక పొట్టి శ్రీరాముల వర్ధంతికి సంబంధించి దాన్ని ఆత్మార్పణ సంస్కరణ దినంగా కూడా పాటించాలంటూ డిసెంబర్ 15ని కేంద్ర కేబినెట్ సంబంధించి ఈ ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్ ఈ కేబినెట్లో చర్చ జరగడం జరిగింది. దానికి సంబంధించి కూడా ప్రస్తుతం కేబినెట్ ఒక నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఏపీ టెక్స్టైల్స్కి సంబంధించి ఏపీ టెక్స్టైల్స్ గార్మెంట్ అదేవిధంగా ఏపీ మ్యారిటైమ్ పాలసీలకు సంబంధించి కూడా ప్రస్తుతము కేబినెట్లో చర్చ జరగడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఆమోదం తెలిపారు. ఇక కాకినాడ పోర్టులో యథేచ్ఛగా ఇటు పీడిఎస్ బియ్యానికి సంబంధించిన స్మగ్లింగ్ పైన ప్రస్తుతం సీఎం చంద్రబాబు సీరియస్గా అనేక రకాలకు సంబంధించి ఎన్ని రకాలుగా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా దానిపైన కేబినెట్లో చర్చ జరగడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అనేక సంవత్సరాలుగా కూడా ఈ పీడిఎస్ బియ్యం అనేది కొంత ఎగుమతులు జరుగుతున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా ఈ కేబినెట్లో చర్చ జరిగింది. దానికి ఇప్పటికే సబ్ కమిటీ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక ఆధారంగా ఒక సీనియర్ ఐపీఎస్ క్యాడర్కి సంబంధించిన అధికారిని కాకినాడ పోర్టు దగ్గర నియమించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించి ఏవైతే ప్రతిపాదనలు
చేశారో ఆ ప్రతిపాదనల పైన కేబినెట్లో చర్చ జరగడం జరిగింది. అయితే కాకినాడ పోర్టు భద్రత అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా ఈ కేబినెట్లో ప్రస్తుతం చర్చ జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఇక సమీకృత పర్యాటక పాలసీ 2024-29కి సంబంధించి కూడా కేబినెట్లో చర్చ జరిగింది. దీనికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా దీనిలో తీసుకుంటే అటు ఏదైతే పీడిఎస్ బియ్యానికి సంబంధించి ఎగుమతులు అవుతున్నాయో దానికి అడ్డుకట్ట వేయాలి. అక్రమ ఎగుమతులకు సంబంధించి ప్రధానంగా కాకినాడ పోర్ట్ అనేది ఒక హబ్గా మారింది. ఖచ్చితంగా దాన్ని అరికట్టాలంటూ కూడా ఇప్పటికే కేబినెట్లో పూర్తి స్థాయి చర్చ జరిగింది. దానికి సంబంధించి కూడా ప్రతిపాదనలు వచ్చిన నేపథ్యంలో అది అమలు దిశగా ప్రస్తుతము రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్ కూడా ఆమోదం తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఇక దీనికి సంబంధించి పయ్యావుల కేశవ్ కూడా స్పందించిన పరిస్థితి అయితే ఉంది. తన వియంకుల మీద ఏదైతే ప్రతిపక్ష నేత ఫేర్ని నాని కావచ్చు, అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పయ్యావుల కేశవ్ చిట్చాట్లో స్పందించడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరికైనా అనుమానాలు ఉంటే తన వియంకులకు సంబంధించి చేసే వ్యాపారాల్లో దానికి అక్కడ కాకినాడ పోర్టు దగ్గరలో చెక్ పోస్టులు పెట్టుకోవచ్చు, అవసరమైతే తనే అనుమతులు ఇప్పిస్తాను ఫేర్నానికి అంబటి రాంబాబుకి అంటూ కూడా వారి కౌంటర్లకి ప్రస్తుతము కౌంటర్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది పయ్యావుల కేశవ్. దాంతోపాటు అక్కడ ఏవైతే తన వియంకుల పైన వస్తున్న ఆరోపణలకు సంబంధించి కేవలం అటు కేరళ తమిళనాడులో బాయిల్ రైస్కి సంబంధించిన వ్యాపారమే 3 తరాలుగా ఆ కుటుంబం చేస్తుంది. వీళ్ళు ఆరోపించినట్టు అలాంటి వ్యాపారం ఎక్కడా చేయట్లేదు పీడిఎస్ బియ్యానికి సంబంధించి అనేది కూడా ఆయన స్పష్టత ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఈ అరికట్టేందుకు పీడిఎస్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నట్టు కూడా కేశవ్ స్పందించిన పరిస్థితి ఉంది. ఇక కేబినెట్లో మద్యం కావచ్చు, ఇసుక, దాంతోపాటు పూర్తి స్థాయిలో ఏ రకంగా గత ప్రభుత్వ హయాంలో అమలయ్యాయి, దానికి సంబంధించి ఏ రకమైన దోపిడీ జరిగింది, అవకతవకలు జరిగిన అనే అంశాలపైన కూడా కేబినెట్లో చర్చ జరిగింది. వాటిల్ని ఏ రకంగా గాడిలో పెట్టాలి, ఆ వ్యవస్థల్ని ఏ రకంగా గాడిలోకి తీసుకురావాలి, దాంతోపాటు స్ట్రీమ్ లైన్ అంశానికి సంబంధించి మద్యం కావచ్చు, ఇసుక సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో ఈ కేబినెట్లో వీటిపైన కూడా చర్చ జరిగింది. దాంతోపాటు మద్యం, ఇసుకకు సంబంధించి ఎవరు కూడా రాజకీయ జోక్యం చేసుకోకూడదు, ఖచ్చితంగా అలా రాజకీయ జోక్యం కనుక జరిగితే వారిపైన సివియర్ యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే సీఎం స్పష్టం చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో గత ప్రభుత్వ హయాంలో ఏవైతే అవకతవకలు జరిగినాయో వాటన్నిటిపైన విచారణ చేయడంతో పాటు ప్రస్తుతం వాటి వ్యవస్థల్ని కూడా గాడిలో పెట్టే విధంగా ప్రస్తుతం ఈరోజు కేబినెట్లో చర్చ అయితే జరిగింది. అయితే పూర్తి స్థాయిలో కేబినెట్లో ప్రధానంగా తీసుకుంటే పీడిఎస్ బియ్యానికి సంబంధించి ఏవైతే అవకతవకలు అదేవిధంగా అక్రమ ఎగుమతులు జరుగుతున్నాయో వాటిపైన ప్రధానంగా దృష్టి సారించారు. అదేవిధంగా అందరూ అనుకున్నట్టుగా సంక్రాంతికి సంబంధించి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పైన చర్చ జరుగుతుందని భావించినప్పటికీ కూడా పేపర్లెస్ మూడో క్యాబినెట్లో కూడా ఎక్కడ అలాంటి చర్చ అయితే జరగలేదు. ఈ ప్రస్తుతం దీనికి సంబంధించి 10 ఎజెండాలతో అటు టూరిజం పాలసీ కావచ్చు, ఇతర పాలసీలకు కూడా దాదాపు ఆమోదం అయితే కేబినెట్ తెలిపింది. దాంతోపాటు ప్రధానమైన అంశం పీడిఎస్ బియ్యానికి సంబంధించి ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ దళారీ వ్యవస్థ ఉందో ఆ దళారీ వ్యవస్థని నాశనం చేయడంతో పాటు ఇటు పేదలకు అందించే బియ్యాన్ని నేరుగా పేదలకు అందే విధంగా ఎక్కడ దళారీ వ్యవస్థ ఉండకుండా చేసే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ అయితే సిద్ధం చేస్తుంది. దానికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం కూడా దానికి ఆమోదం తెలిపింది. ఈ రోజు కేబినెట్లో కూడా దానికి ఒక ఆమోదం లభించింది. కాబట్టి మ్యారిటైమ్ పోర్టులో ఒక విశాఖ పోర్టు మినహా మిగతా అన్ని పోర్టులు కూడా ఉన్న నేపథ్యంలో ఈ నెట్వర్క్ని ఎప్పటికప్పుడు స్మాష్ చేస్తూ అదేవిధంగా పోర్టు దగ్గర చెక్ పోస్టులు అనేది ఏర్పాటు చేస్తూ పూర్తి స్థాయిలో తనిఖీ చేసే విధంగా షిఫ్ట్లు అనేవి ఎక్కడా కూడా షిఫ్ట్ల వైజ్ కూడా ఈ తనిఖీలు నిర్వహించే విధంగా కూడా అధికారులు సన్నద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కేబినెట్లో పూర్తి స్థాయి చర్చ జరిగింది. దీనిపైన కొన్ని రోజుల్లోనే దీన్ని అమలు చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. దాంతోపాటు సీఎం చంద్రబాబు కూడా ఇప్పటికే ఆ పీడిఎస్ బియ్యంకి సంబంధించిన ఎగుమతులు ఏ రకంగా అక్రమదారులు వెళ్తున్నాయి వాటిలందరిపైన కూడా కేసులు నమోదు చేయాలంటూ కూడా సీఎం స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఇప్పటికే ఆ షిప్ అనేది కూడా ప్రభుత్వ కంట్రోల్లో ఉందంటూ కూడా ఆ జిల్లా కలెక్టర్ స్పందించారు. దాంతోపాటు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కేబినెట్లో ఈ అంశాలన్నిటిపైన కూడా ప్రధానమైన చర్చ జరిగింది. దానిలో పీడిఎస్ అంశాలు అనేది కొంత ప్రాధాన్యత సంధించిందని చెప్పుకోవచ్చు. Right, thanks for the updates, Kranti.